చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి అధికారంలోకి వచ్చాక అంతకు ముందంతా ఫీడ్బ్యాక్ ఉంటుంటుంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంటుంది, మనమే మిగతా వాళ్ళతో మాట్లాడుతుంటాం, తెలుసుకుంటుంటాం. అధికారంలోకి రాగానే చుట్టూ అధికారులే ఉంటారు, రాజకీయ నాయకులు కూడా అవసరార్థం ఉండేవాళ్ళే ఉంటారు. ఇట్లాంటప్పుడే సరైనటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు కౌంటర్గా మాట్లాడేవాళ్ళు, లేదంటే కౌంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు చెడుని మన వైపుకి ఎక్కువ రానియకుండా చూసుకోవడానికి వీలవుతుంది. ఒక పవర్లోకి వచ్చిన తర్వాత నెగిటివ్ అనేది అస్సలు రాకుండా సాధ్యం కాదు, కానీ నెగిటివ్ తక్కువగా ఉండేటట్టు పాజిటివ్ ఎక్కువగా ఉండేటట్టు చూడాలంటే న్యూట్రల్గా ఉండేటటువంటి పీపుల్, లేదా మన వ్యతిరేకంగా ఉండేటటువంటి జర్నలిస్టుల దగ్గర నుంచి కానీ, లేదంటే నాయకుల దగ్గర నుంచి కానీ అప్పుడప్పుడు టచ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది ముఖ్యం. వాళ్ళు విమర్శించవచ్చు, ఆ విమర్శని సహేతుకంగా మనం సమీక్షించుకుని దాంట్లో లోపాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ ఉదంతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రేవంత్ ఆలోచించుకోవాల్సింది అదే. చుట్టూ ఉన్నోళ్ళు శభాష్ అనొచ్చు, ఆయన హీరో అనొచ్చు, అవతలని విలన్ అనొచ్చు, కానీ క్రమంగా కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంలో సినీ పరిశ్రమని వేటాడుతున్నారు అన్నది జనంలోకి వెళ్ళిపోతుంది. నెంబర్ 1, ఏదైతే నాగార్జున కన్వెన్షన్ది ధ్వంసం చేయటం, ఆ తర్వాత సమంత మీద వ్యాఖ్యల దగ్గర నుంచి, మోహన్ బాబు ఉదంతం దగ్గర నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ ఉదంతం దాకా చూస్తే సినీ ఇండస్ట్రీ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడైతే పీసీసీ చీఫ్ ఏదో సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బట్ ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది. ఒక్కొక్కటి హైడ్రా ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారు, అట్లాగే దీని ద్వారా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నారు. టోటల్గా ఒక్కొక్క పరిశ్రమని కొలాప్స్ చేసుకొస్తున్నారు. దశాబ్దాల తరబడి పట్టింది ఇక్కడ సెటిల్ అవ్వడానికి, దాన్ని కొలాప్స్ చేయడం మాత్రం రోజుల్లోనే గడిచిపోతుంది అన్నటువంటి జనంలోకి వెళ్తోంది. ఇది సరిగ్గా ఆలోచించుకుని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అయితే రేవంత్ మీద ఉంది.